నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రాష్ట్రంలో ఫోన్ల ట్యాపింగ్ నడుస్తోందంటూ బోండా ఉమా ఒకటి హైలైట్ చేశారు. ప్రతిపక్ష నాయకులు ఎన్నికల సంఘం అధికారుల ఫోన్లను అదనపు ఎస్పీలు నరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి ట్యాపింగ్ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. జగన్ రెడ్డి పెగాసెస్ సాఫ్ట్వేర్ అడ్డదారిని కొనుగోలు చేసి ప్రతిపక్ష నాయకులు వ్యక్తిగత గోప్యత భంగం కలిగిస్తున్నారు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటర్లకు నేరుగా మద్యం డబ్బును పంపిణీ చేసే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి బంధువు చిత్తూరు జిల్లా ఎస్పీ ప్రశాంత్ రెడ్డి తీసుకున్నారన్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీ కొల్లి రఘురామరెడ్డి ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టడం లక్ష్యంగా పెట్టుకున్నారు ధ్వజమెత్తారు. ఇదంతా బాగానే ఉంది. అసలు విషయం ఏంటంటే ట్యాపింగ్, పెగాసెస్ కొత్తగా కొనడానికి ఏం లేదు బోండా ఉమా గారు. ఎందుకంటే కొత్తగా అమ్మదు, వాళ్ళు అమ్మడానికి అవకాశం లేదు. ప్రభుత్వంతో ప్రభుత్వం ఒప్పందం ద్వారానే సాధ్యమవుతుంది. అది అందులో బ్యాన్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ కొనడానికి ఏం లేదు. అంటే పెగాసెస్ తెలుగుదేశం హయాంలో కొన్నారు అన్నటువంటిది ఇదివరకు వైసీపీ ఆరోపించింది. ఆ పెగాసెస్ ద్వారా అన్నటువంటిదే కదా ఏబి వెంకటేశ్వరరావుని అరెస్టు కథంతా కూడా నడిచింది. వాళ్ళ అబ్బాయి మీద కేసు ఇదంతా. ఆ పెగాసెస్ సాఫ్ట్వేర్ ప్రభుత్వంతో ప్రభుత్వం ఒప్పందం ఉంటేనే జరుగుతుంది. అది కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. అప్పుడు అనుమతి తీసుకోకుండా చేశారు. అదే కదా కేసు. దానికే కదా సుప్రీంకోర్టు కూడా ఏబి వెంకటేశ్వరరావు విషయంలో సీరియస్ అయింది. మరి ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ ఎవరి దగ్గర ఉంది? తెలుగుదేశం దగ్గర ఉందా, వైసీపీ దగ్గర ఉందా? అంటే వైసీపీ ప్రభుత్వం పెగాసెస్ కొన్నది అంటే పెగాసెస్ తప్పుడుదని ఒప్పుకుంటున్నట్టేగా. పెగాసెస్ అనేటువంటిది పెద్ద దొంగదని ఒప్పుకుంటున్నట్టే కదా. దాన్నే తెలుగుదేశం వాడిందని ఒప్పుకున్నట్టే కదా. ఇప్పుడు అది వైసీపీ చేతిలోకి వచ్చిందా? అంటే ఆ రోజున మనం చేసిన పని ఇప్పుడు వైసీపీ చేస్తుందా? ఈ నిజం బయటకు వచ్చేసినట్టే కదా.